సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేకును కట్ చేసి నారా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కొత్త గైగులపాడు సెంటర్ నందు భవన నిర్మాణ కార్మికులకు 50వ వార్డులో అన్నదాన కార్యక్రమం పంపించేస్తున్నాను వ్యాన్. ఓకే బాబా, ఓకే రైట్ ఏం చేయాలి, పేరు ఎలా తెచ్చుకోవాలని ఆలోచించారు. ఒక పునాది వేసి ఒక 20 సంవత్సరాల్లో ఎంతవరకు తీసుకెళ్తే మనకు ఫలాలు బాగా వస్తాయి, ఈ పిల్లలకి ఫ్యూచర్ ఏంటి అన్న ఒక ఉద్దేశం. దానికి ఉదాహరణే మన ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హైటెక్ సిటీ. అలాగా ఇప్పుడు కూడా విజన్ 2040 పెడతాం జరిగింది. అంటే ఆయన 20 సంవత్సరాల విజన్ ఎప్పుడు కంటిన్యూ చేస్తాం జరుగుతుంది. సక్సెస్ఫుల్గాని, మళ్ళీ మామూలుగా కాదు. ఎంచేతంటే ఆర్థికంగా అందరూ అమరావతి ఏటో అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మనకి హైదరాబాద్లో ఎంత సంపద క్రియేట్ అయ్యిందో అదే విధంగా మంద కూడా పరిగెడుతుంది అని తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన పోలవరం గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు? జగన్ గవర్నమెంట్లో ఏం పీకింది లేదు. ఒక ఇటుకు కూడా పెట్టలేదు. రాగానే 70 అవ్వలేదు, 30 అవ్వలేదు, 25 అవ్వలేదా అన్నారు. కానీ చేసింది ఏమైనా కనిపించిందా? రివర్స్ ట్రెండింగ్లో ఏమి కనపడలేదు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేనిది 1 సంవత్సరంలోనే పరుగులు పెడుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన మనకి తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతాం మన అదృష్టం. నేను అమెరికాలో పనిచేసి వచ్చిన ఇక్కడ ఒక సామాన్య కార్యకర్తగా ఇందులో పనిచేస్తున్నానంటే ఆయన విధానం చూసే అని తెలియజేస్తున్నాను.